కార్యములు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభా, నీ మాటలు వినటానికి. దేవా, మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచి దేవా నీ యొక్క వాక్యం చేత బలపరిచి నీ రాజ్య సువార్త కొరకు మమ్మల్ని అందరినీ ఆయన నడిపించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగము మనందరికీ పరిచయమే. మరి యెరూషలేములో సంఘమునకు హింస కలుగుతున్న సందర్భము ఇది. ఏ సందర్భం అంటే మరి అప్పటికే ఆ దేవుని యొక్క వాగ్దానము అపోస్తలులు పొందుకొని మరి ఆ మేడగది మీద వారు కనిపెట్టుకుని ఉన్న సమయంలో దేవుని యొక్క ఆత్మ చేత వారందరూ బలపరచబడి, ఎవరైతే అంతకు ముందు మరి పిరికివారుగా ఉన్నారో, ఎవరైతే మరి దేవుని యొక్క పరిచర్య కొరకు వెనకడుగు వేసిన వారు ఉన్నారో, వారందరూ ఆత్మచేత నడిపించబడి గొప్ప ప్రచండమైన పరిచర్య, ఆత్మదేవుని కార్యాలు మనము 8వ అధ్యాయం వరకు మనము చూస్తాం. దాదాపు 6వ అధ్యాయం వరకు ఉన్న భాగాల్లో మనకి స్పష్టంగా ఆ విషయాలు కనబడతాయి. అయితే ఇక్కడ ఏమైంది అంటే, దానికంటే ముందు అధ్యాయంలో స్టెఫన్ గారి గురించి మనం వింటాం. ఇక్కడ స్టెఫన్ గారు చనిపోయిన తర్వాత ఇంకా హింస మొదలైన ప్రారంభ దినాలు. ఆ దినాలలో ఇక్కడ కొన్ని విషయాలు మనము చూస్తున్నప్పుడు, స్టెఫనును సమాధి చేసిన భక్తులు ప్రలాపించుచు ఉన్నారు. అపోజిషన్ లో సౌలు ఇంటింట, ఇప్పుడు మనం వింటున్న పరిస్థితులు నార్త్ ఇండియాలో కానీ సంఘాలలో కానీ మరి ఎంతో మంది ఆ దేవుని బిడ్డలను ఆరాధిస్తూ ఉన్న వారిని, ప్రార్థిస్తున్న వారిని, దేవుని కొరకు ఆ ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న వారిని వెళ్ళి వారిని మరి హింసించి చెరసాలలో వేయిస్తున్న పరిస్థితులు. ఒక పక్క సంఘము ఒక గొప్ప శిష్యుడును స్టెఫన్ను కోల్పోయి బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంది. స్టెఫన్ దగ్గర నిలబడి స్టెఫన్ యొక్క మరణానికి యాక్సెప్ట్ చేసిన సౌలును బట్టి కూడా మరి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నదని అయితే నేను నమ్ముతాను. ఎందుకు అంటే సౌలు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? అందరినీ అందరినీ క్రైస్తవులందరినీ తనేదో దేవునికి సేవ చేస్తూ ఉన్నట్టు అన్న మాట మనం కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఈ ప్రాముఖ్యమైన ఈ సంఘటనలు మనము ఈ సంగతి జరిగిన సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒకటి ఒకటి ప్రార్థిస్తున్న సంఘము, ఇంకొకటి అపోజిషన్ లో పనిచేస్తున్న వ్యక్తి లేదా అపోజిషన్ లో పనిచేస్తున్న వ్యక్తులు. ఇవన్నీ ఈ రెండు కోణాలు ఒకవైపు అయితే ఇంకొక కోణం 4వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ హింసల సమయంలో సంఘము చెదిరిపోయి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన సందర్భం. దేవుడు శిష్యులకు వెళ్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు యూదయ సమరయ యెరూషలేములోను సమరయలోను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అన్న వాగ్దానము నెరవేర్పుగా దేవుడు హింసను అనుమతించాడు. సో ఈ హింస దేవుడు అనుమతించినది సంఘ విస్తరణ కొరకు. సో ఇక్కడ కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొంతమంది వ్యతిరేకంగా వర్క్ చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది వేరే దేశాలకు సువార్తను తీసుకుని వెళ్ళారు. 3 ఇంపార్టెంట్ డైరెక్షన్స్ లో అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఒకటి ప్రార్థన చేసే గుంపు, ఇంకొకటి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్న గుంపు, ఇంకొకరు ఆ పరిస్థితుల్లో దేవుని కొరకు సువార్తను తీసుకుని వెళ్తున్న గుంపు.
ఇక్కడ మనం చూస్తే దేవుని కొరకు సువార్తను తీసుకుని వెళ్ళిన వ్యక్తుల్లో పిలుపు గురించి మనం చూస్తాం. ఆ వ్యక్తి సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ దేశం మొత్తానికి సువార్తను చెప్పి అనేక మందిని ప్రభులోనికి నడిపించిన విషయాన్ని మనం చూస్తాం. తర్వాత మరి ఐథోపియా ఆ యొక్క ఐథోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుడిని దేవునికి నడిపించిన విషయం మనం చూస్తాం. 8వ అధ్యాయం చివరి భాగంలో పిలుపు మరి కనబడిన ప్రతి పట్టణంలో అజోతు నుంచి కైసరయ వరకు ప్రతి ప్రాంతానికి సువార్తను ప్రకటిస్తున్న విషయాన్ని మనం చూస్తాం. ఈ 8వ అధ్యాయం ప్రారంభం క్రీస్తు శకం 33-34 సంవత్సరాల్లో స్టార్ట్ అయితే 8వ అధ్యాయం చివరి భాగము లేదా 9వ అధ్యాయం మొదటి భాగానికి దాదాపు 3 లేదా 5 సంవత్సరాల సమయం. ఈ 3-5 సంవత్సరాల సమయంలో సంఘము మరి ఎంతో హింసల గుండా వెళ్తూ ఉంది. ఆ హింసలన్నిటికీ ఒక ప్రధాన కారకుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు, పౌలుగా మార్చబడిన సౌలు. ఒక పక్కన ఈ హింసను సంఘము ఎదుర్కొంటూనే ఇంకొక పక్కన దేవుని యొక్క సువార్తను విస్తరింపచేస్తూ ఉంది. ఇంకొక పక్క ప్రార్థిస్తున్న శిష్యుల బృందము లేకుంటే ప్రార్థిస్తున్న దేవుని బిడల బృందాన్ని మనము చూస్తా ఉన్నాం. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా మనకి ఇలాగే ఉన్నాయి కదా. దేవుడు ప్రార్థించడానికి కొంతమంది బృందాలను ఆయన లేపాడు. అలాగే హింసిస్తున్న వారు సౌలు లాంటి వారు దేశంలో దాడి చేస్తూనే ఉన్నారు. మరి పిలుపు లాంటి వారు దేశ నలుమూలలకు సువార్తను తీసుకువెళ్ళడానికి వారు శ్రమ పడుతూనే ఉన్నారు. దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ముఖ్యంగా ఆయన బిడలను ఆయన యొక్క వారి యొక్క కెపాసిటీస్ లో దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిస్థితుల్లో సంఘము నిలవబడాలి. ఈ పరిస్థితుల్లో సంఘము నిలవబడాలి. ఆ రోజు ఆది సంఘం విషయంలో మనము చూస్తే ప్రాముఖ్యంగా ఆది సంఘం విషయంలో మనం చూస్తే వారు ఒకే ఆత్మతో ఒకే మనసుతో వారు ఉన్నారు. ఏంటయ్యా అంటే దేవుని యొక్క రాజ్య సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, లేదా దేవుని సంఘము మరి అది క్షేమాభివృద్ధి నొందుతూ దేవునిలో ఎదగాలి. ఎటు రీతిగా ఎదగాలి అంటే శిష్యులుగా ఎదగాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితుల్లోనే సౌలు మరి ఇంకొంచెం అగ్రెసివ్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. సౌలు చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తూ యెరూషలేం ప్రాంతమే కాదు, ఇప్పుడు యెరూషలేం నుంచి దమస్కు ప్రాంతానికి వెళ్ళటానికి తను ఆర్డర్స్ పొందుకున్నాడు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి గురించి దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది. ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకోబోతా ఉన్నాం. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో అదే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 10వ వచనంలో మనము చూస్తే దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. చాలండి. ఇప్పటి వరకు అననీయ అన్న వ్యక్తి గురించి మరి దేవుని యొక్క వాక్య గ్రంథంలో బోధించలేదు. కానీ ఈ సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో అననీయ అనే వ్యక్తి కొరకు ఇక్కడ బోధించబడు చెప్పబడుతూ ఉంది. తనకు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన డిజైబుల్, ఆయన ఒక శిష్యుడు. ఒక శిష్యుడు దమస్కులో ఉండెను అన్న మాటను మాత్రం మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏ సందర్భంలో తను ఉన్నాడు అంటే పర్సిక్యూటర్, అంటే తన మీద దాడి చేస్తున్న వారు దమస్కు ప్రాంతానికి వస్తున్నారు. యెరూషలేంలో కొంతమందిని చంపారు, యెరూషలేంలో కొంతమందిని హింసించారు, యెరూషలేంలో కొంతమందిని జైల్లో పెట్టారు. మరి దేవుని యొక్క సంఘాన్ని భయంకరమైన హింసల గుండా మరి ఇంకా తీసుకువెళ్ళడానికి ఇప్పుడు దమస్కులో ఉన్న వారిని కూడా చంపడానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అయితే దమస్కులో ఒక శిష్యుడు ఉండేది, ఆయన పేరు అననీయ. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అపోస్తుల గ్రంథంలో మనము ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల చేత సంఘములో చేర్చబడిన వారందరూ కూడా శిష్యులు అన్న మాటనే బోధించారు. ఈయన బహుశా ప్రీచర్ అయి ఉండొచ్చు, బహుశా టీచర్ అయి ఉండొచ్చు, బహుశా గాడ్ సర్వెంట్ అయి ఉండొచ్చు, బహుశా ఇంకేదైనా అయి ఉండొచ్చు. బట్ వీటన్నిటికంటే
ఉన్న ఎక్కువ అబోవ్లో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే డిజైబుల్. ఆయన ప్రభు యేసు యొక్క శిష్యుడు. శిష్యుడు గురువు గారు చెప్పిన మాట ప్రకారము జీవిస్తాడు. శిష్యుడు గురువు గారు చెప్పిన మాట ప్రకారము జీవిస్తాడు. అందుకే శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని కంటే అధికుడు కాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఆయన వెళ్తూ ఆయన ఆయన శిష్యులకు చెప్పిన మాట కూడా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అందరినీ శిష్యులనుగా చేయుడి అన్న మాటను చెప్పి ఉన్నాడు. అదే కాన్సెప్ట్ లో, అదే మెథడాలజీలో శిష్యులు వర్క్ చేస్తూ ఉన్నారు. శిష్యులు శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. సో మనము కొన్ని సందర్భాలు మనము చూస్తే, ఒక మాట నేను చదివి మీకు చెప్తాను. ఆది సంఘ విస్తరణలో ఎలా ఉండిందంటే, ఒకసారి మనము చూస్తే 2వ అధ్యాయం 43వ వచనంలో మనము చూస్తే, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తుల కార్యము ఇప్పటి వరకు మనము 8వ అధ్యాయం వరకు మనము చూస్తూ ఉంటే, ప్రతి దినము వారితో చేర్చబడుతూ ఉన్న వారు ఉన్నారు. వారందరూ ఏక మనస్కులై ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. అంటే దేవుడు వారికి ఏదైతే చేయమని చెప్పాడో, మరి శిష్యులు ఏదైతే వారికి బోధిస్తూ ఉన్నారో, ఆ మాదిరిలో సంఘం అంతా నడుస్తూ ఉంది. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు సంఘము ప్రబలుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. అదే విషయాన్ని మనము 6వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు. అలాగే 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, అలాగే 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. ఈ విధంగా మనము చూసినప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది అన్న మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అననీయ శిష్యుడు, ఈయన ఎక్కడున్నాడంటే, ఈయన యెరూషలేములో లేడు, దమస్కు ప్రాంతంలో ఉన్నాడు. సో ఈ అననీయ శిష్యుడు, లేక తిని గురించిన పరిచయం మనకి ఇక్కడ ఎందుకు ఇవ్వబడింది అంటే, సౌలు యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భూమికను తను పోషించాడు. అలాంటి శిష్యులు ఎంతో మంది అప్పటికి ఉన్నారు. అదే విధేయతతో వారు కొనసాగించబడుతూ ఉన్నారు. కానీ ఒకనొక టైం వచ్చింది, అనానీయ దేవుని యొక్క మాట ప్రకారము తను దేవుని యొక్క పనిని చేయటానికి దేవుడు తన్ని ఎన్నుకున్నప్పుడు తను ముందుకు వెళ్ళాడు. ఆ విషయాన్ని మనము చూస్తాం. అయితే మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఆ దినముల్లో అనేక మంది శిష్యులు విస్తరిస్తా ఉన్నారు, అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు, అనేక మంది దేవుని కొరకు నిలబడుతూ ఉన్నవారు ఉన్నారు. అయితే ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ద లైఫ్, ఒక స్మాల్ పోర్షన్ తన యొక్క జీవితంలో దేవుని కొరకు నిలబడవలసిన సమయం వస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. సో శిష్యుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయుడిగా ఉంటాడు. ఆ మాట మనము చూస్తాం. చూడండి, తమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. ఇక్కడ చూడండి, దేవునితో ఆయన యొక్క ఫాలోవర్కి ఉన్న అన్యోన్య సహవాసాన్ని ఇది సూచిస్తా ఉంది. శిష్యుడు ఎప్పుడు కూడా గురువుని వెంబడిస్తాడు, లేదా ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతాడు. ఇది డైలీ ఇంటిమసీని చూపిస్తా ఉంది. సో ఆ విధమైన అనుభవ సంబంధం లేకపోతే దేవుని యొక్క స్వరమును తను వినటానికి, ఇది దేవుని యొక్క స్వరమే అని తను గుర్తెరగటానికి మరి కష్టమే కదండి. సో ఎప్పుడైతే మనం ఒక వ్యక్తితో
డైలీ మనము ఆ యొక్క రిలేషన్లో లేకుంటే దేవునితో ఆ యొక్క ఇంటిమసీలో మనం ఉంటామో దేవుని యొక్క మాట ఏమిటో మనకు తెలుస్తుంది, లేదా మనము దేవునికి చెప్తున్నది ఏమిటో అర్థమవుతుంది. టూ వే కమ్యూనికేషన్ జరుగుతుంది కదా. సో అట్టి రీతిగానే దేవుడు ఎప్పుడైతే అననీయాను పిలిచాడో దర్శనమందు, ఇదిగో ప్రభువా నేనున్నాను అనెను. చిత్తం ప్రభువా నేనున్నాను. దేవుడు ఆయన యొక్క బిడ్డలతో ఆయన ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలుస్తాడండి. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనము సారీ 43వ అధ్యాయంలో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఈ అనంత ప్రపంచంలో లేకుంటే ఈ భూ ప్రపంచంలో దేవుడు ఆయన బిడ్డలను ఆయన పేరుతో ఆయన ఎప్పుడు కూడా పిలుస్తాడు. మన పేరు ఆయనకి తెలుసు. ఎట్ ద సేమ్ టైం నూతనమైన పేరు ఆయన మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే దేవుడు ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా మోషే మోషే, సమూయేలు సమూయేలు, ఇలాగే సౌల, ఇట్లా చూసుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రతి బిడ్డను కూడా ఆయన ఆయన ఎరిగి ఉన్న బిడ్డలను ఆయన ఎప్పుడు పేరుతో పిలిచిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. సో ఈయన గురించిన ఇంట్రడక్షన్ ఇంతకు ముందు లేదు, కానీ ఈ సమయంలో ఆయన యొక్క అవసరత దేవునికి కావాల్సి వచ్చింది. సో ఆయన అప్పటి వరకు ఫెయిత్ఫుల్ గా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు తన్ని పిలిచాడో, ఇదిగో ఇదిగో ప్రభువా నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడో చూద్దాం. 11వ వచనంలో, ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడు? చిత్తము ప్రభువా అన్నప్పుడు, దేవా ఆర్డర్ ఇవ్వు నేను చేస్తాను, ప్రభువా నువ్వు చెప్పు నేను చేస్తాను అన్నప్పుడు దేవుడు ఒక క్లియర్ గైడెన్స్ చెప్తూ ఉన్నాడు. నువ్వు ఒక స్ట్రైట్ రూట్కి వెళ్ళు, ఒక స్పెసిఫిక్ రూట్ నేను చెప్తా ఉన్నాను, తిన్నని దనబడిన రూట్. అక్కడ ఒక స్పెసిఫిక్ పర్సన్ ఇల్లు, తన పేరు ఏమిటంటే యూదా. అలాగే అక్కడ ఒక స్పెసిఫిక్ థింగ్ అంటే ఒక ప్రత్యేకమైన విషయం నువ్వు చేయాలి. అది చేయడానికి నేను సౌలు అనే ఒక వ్యక్తికి నేను ఆల్రెడీ నీ గురించి తను ఆల్రెడీ దర్శనం పొందుకున్నాడు. తను నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావని తను ఎదురు చూస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నది సౌలు కొరకు, కానీ ఇక్కడ దేవుడు వెళ్ళి కలవమంటున్నది ఆ పర్సిక్యూటర్తో. ఆ పర్సిక్యూటర్ని వెళ్ళి కలిసి తనకి ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు 13వ వచనంలో, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. దేవునికి మరి తను చెప్తున్న విషయం అంతా కూడా కరెక్టే కదండి. జరుగుతున్న విషయాలన్నీ కరెక్టే. సౌలు అప్పటికే అధికారం పొందుకున్నాడు యెరూషలేంలో, ఇవన్నీ దేవునికి తెలుసు. కానీ ఇక్కడ అననీయాకు తెలిసిందల్లా ఏమిటి? సౌలు పరిసి ఇంకా హింసిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు తను మరి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సో దేవుడు ఇక్కడ సౌలు లేదా పౌలుతో మాట్లాడుతున్న అనుభవాలైనా అననీయతో మాట్లాడుతున్న అనుభవాలైనా ఆయన పర్ఫెక్ట్ గా ఒక 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 ప్లాన్ తో ఆయన వాళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము చూస్తా ఉన్నాము. సో ఇక్కడ తర్వాత తనకి చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, సౌలు ఏ విధంగా నా కొరకు నిలవబడతాడో సాక్ష్యం అంతా కూడా దేవుడు అక్కడ బోధిస్తా ఉన్నాడు. సో బోధిస్తా ఉన్నప్పుడు ఈ సంగతి అంతా కూడా మనము ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే, ఇప్పుడు అననీయ పరిస్థితిలో ఒకవేళ మనమే ఒకవేళ దేవుని శిష్యులంగా మనం అందరం చెప్పుకుంటూ పిలువబడుతూ ఉన్నాం. సో మనల్ని హింసిస్తున్న వారి దగ్గరికి దేవుడు మనల్ని వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. సో అప్పుడు
మన విధేయత ఎలా ఉంటుంది? మనల్ని హింసిస్తున్నవారు, లేకుంటే మనల్ని టార్గెట్ చేస్తున్నవారు, మనల్ని చంపడానికి ఒక చట్టాన్ని పట్టుకుని మన మీదకి వస్తున్నవారు, అప్పుడు ఒబీడియన్స్ ఎలా ఉంటుంది మనది? అందుకే శిష్యుడు దేవుని మాట కొరకు, బోధకుని మాట కొరకు, లేకుంటే దేవుని కొరకు తన జీవితాన్ని సబ్మిషన్ చేసుకునే ఆ మోడల్లో వెళ్తాడన్నదానికి ఉదాహరణగా అననీయ గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అదంతా ఈజీ కాదండి. మనము చాలా సార్లు ఇదిగో ప్రభువా నీ చిత్తం నేను చేస్తున్నాను, ఐఎమ్ ఒబీడియంట్ టు యువర్ వర్డ్ అని చెప్తూ ఉన్నాం. కానీ దేవుడు ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఆజ్ఞాపిస్తే, ఫలానా ప్రాంతానికి వెళ్ళి ఫలానా హింస జరుగుతున్న ప్రాంతంలో నువ్వు నా కొరకు నిలవబడగలవా అంటే, దేవుడు చెప్తాడు నేను నీ కృపనిస్తాను వెళ్ళగలవా అంటే, మనం ఎంత ఫియర్తో ఉంటాం. దేవుని బిడ్డలను ఒక పక్కన హింసిస్తూ ఇంకా ఎక్కువ అధికారం పొందుకుని వస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే, నిజంగా అననీయ మొదట భయపడ్డాడు. కానీ దేవుడు చెప్తున్నప్పుడు తను విశ్వాసంతో వెళ్ళాడు. మొట్టమొదటిగా ఇదిగో ప్రభువా నీ చిత్తము అన్న మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒబీడియన్స్ ఎప్పుడు అంటే దేవుని యొక్క పనులు చేయటానికి. చాలాసార్లు మనము ఆ సంఘంలో అన్ని విషయాల్లో మనము చేస్తున్నట్టు ఉంటాం, కానీ దేవుని పని చేయటానికి మాత్రం మనము వస్తాము అని చెప్తాం. చాలాసార్లు ఒబీడియంట్ గా ఉంటాం. మనము ప్రార్థన చేస్తాం, ఆరాధనలకు వస్తాం, మంచిదే. కానీ దేవుని యొక్క పని చేసే విషయంలో ఒబీడియన్స్ కొంచెం మనం ఏం చేస్తామంటే, మనము కంఫర్ట్ చూసుకుని వస్తాం. వెళ్ళమన్న ప్రాంతానికి ఇమీడియట్ గా మనం వెళ్ళడానికి చాలా మనము ఎదురు చూస్తాం. కానీ ఇక్కడ అననీయ మొట్టమొదటిగా తనకి భయం ఉండింది. కానీ తను ఏమన్నాడంటే, ఫెయిత్ తో ఆ ఫియర్ ని తను ఓవర్కమ్ చేయగలిగాడు. సో నిజమే, దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో భయం నిజమే కదా. ఎందుకంటే ఒక పర్సిక్యూటర్ వచ్చి తరుముతూ ఉన్నాడంటే ఎంత భయంకరమైన పరిస్థితి. తనని ఫేస్ చేయటానికి అది ఒక రిస్క్ చేస్తున్న సమయం కదా. సో ఆ సమయంలో తను నిలవబడ్డాడు. సో ఇప్పుడు దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అననీయా నువ్వు వెళ్ళు, ఇతడు నా కొరకు నేను అన్యజనుల ముందు బూది గంతాల వరకు నేను తన్ని సాక్షిగా ఒక గొప్ప సాధనముగా అనేక మందికి నేను ఒక దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి ఒక సాధనంగా నేను ఎన్నుకున్నాను అన్నప్పుడు అననీయ దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళాడు. సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. అక్కడికి తను వెళ్ళి చెప్తున్న మాట మనం చూస్తే 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. ఆ ఇంటి వెళ్ళి అక్కడ ఈ శిష్యుడు ఒక ఆర్డినరీ మ్యాన్, తను ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ మనకి పరిచయం లేదు. కానీ నేను ఆర్డినరీ మ్యాన్ అని ఎందుకు అంటున్నానంటే, మనకు తెలియదు తన గురించి. చరిత్రలో కూడా ఎక్కడ తన యొక్క ప్రొఫెషన్ కానీ తను చేస్తున్న సర్వీస్ కానీ మాట్లాడలేదు. కానీ ఈజ్ ఏ సెట్ అండ్ డిజైబుల్ అంటే దేవుని యొక్క శిష్యుడు. ఈ ఆర్డినరీ మ్యాన్ దేవుని యొక్క మాటకు విధేయత చూపించే ఈ వ్యక్తి వెళ్ళి ఆ పర్సిక్యూటర్తో చెప్తున్న మాట, సహోదరుడా సౌలా, నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్లు దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించి ఉన్నాడు. అప్పటికే దేవుడు సౌలుతో విజన్ లో మాట్లాడాడు, అననీయ వెళ్ళాడు. సో ఆ మీటింగ్ ఎలా ఉండిందంటే చూడండి, ఒక డేంజరస్ పర్సన్ ని మీట్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఈ ఈ విషయాన్ని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, చాలా మంది పర్సిక్యూటర్స్ దేవుని యొక్క ప్లాన్ లో ఆల్రెడీ చూజన్ అయి ఉన్నారు. సౌలు చూజన్, కానీ ఆ విషయం అననీయకు అప్పటి వరకు బయలుపరచబడలేదు. సో ఈ అననీయ ఏమనుకుంటూ ఉన్నాడు, సో సౌలు వచ్చి అందరినీ చంపడానికి వస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని చూజ్ చేసుకున్నాడు అన్న విషయాన్ని అననీయకు తెలియదు. ఈ రోజు పరిస్థితుల్లో కూడా చాలా మంది చూజన్ పీపుల్ పర్సిక్యూటర్స్ లో ఉన్నారు. అయితే వారి దగ్గరికి దేవుడు పంపించినప్పుడు ధైర్యముగా వారి దగ్గరికి వెళ్ళడానికి శిష్యులు కావాలి. ఆ కార్యాన్ని ఈరోజు మిషనరీస్ చేస్తా ఉన్నారు, దేవుని సేవకులు చేస్తా ఉన్నారు.
చెప్పాలంటే మనం అందరం కూడా చాలా పార్షియల్ డిజోబీడియంట్ తో మనం ఉంటాం చాలాసార్లు. మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని. దేవుని యొక్క పిలుపును అందుకున్న మనము చాలాసార్లు డిజోబీడియంట్ గా ఉంటాం. ఒబీడియన్స్ తో వెళ్ళి ఆ పర్సిక్యూటర్స్ ని మీట్ అవుతున్న వారు చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో వారిని మీట్ అవుతూ ఉన్నారు. కానీ చూడండి, ఒక ఆర్డినరీ డిజైబుల్ వెళ్ళి ఆ పర్సిక్యూటర్ ని మీట్ అయినప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ఈ వ్యక్తి ద్వారా, అప్పటి వరకు సౌలుకి కంప్లీట్ గాస్పెల్ చెప్పాలి అంటే దేవుని యొక్క ఆ రక్షణ కార్యం లేకుంటే దేవుని యొక్క మార్గంను ఇంకా విశదీకరించి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే అననీయ. అననీయ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సౌలు యొక్క కనులు తెరవబడ్డాయి. సౌలు మరి వెంటనే బాప్తిసం పొందుకున్నట్లు మనం చూస్తాం. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ పర్సిక్యూటెడ్ పర్సన్స్, చూజన్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళటానికి అననీయ లాంటి శిష్యులు కావాలి. అననీయ లాంటి ప్రార్థించే శిష్యులు కావాలి. అననీయ లాంటి దేవుని యొక్క సేవకులు కావాలి. ఇంకా చెప్పాలి అంటే ఆ పర్సిక్యూటెడ్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సౌలా, సహోదరుడా, నన్ను హింసిస్తున్న వారిని, నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వేం చేయమన్నాడు దేవుడు? గంతులు వేసి సంతోషించమన్నాడు. ఈరోజు మనల్ని హింసిస్తున్న వారు అనగా దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తున్న వారికి మనము ఏమి ఇవ్వాలి అంటే ప్రేమను ఇవ్వవలసిన వారమై ఉన్నాం. సో ఇక్కడ అననీయ చూపిస్తున్న ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఫెయిత్ఫుల్, ఒబీడియంట్ డిజైబుల్, ఒక ఆర్డినరీ పర్సన్ సౌలు జీవితంలో లేదా పౌలు జీవితంలో ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గా దేవుడు వాడుకున్నాడంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు శిష్యులు అనేక మంది జీవితాలు దేవుని కొరకు ఈ విధంగా వాడబడి ఉన్న ఎన్నో ఉదంతాలు ఉండుంటాయి. కానీ దేవుని యొక్క వాక్యంలో అన్ని రాయబడలేదు. ఈరోజు ఫెయిత్ఫుల్ గా, ఒబీడియంట్ గా లేకుంటే నమ్మకంగా ప్రార్థన చేస్తున్న బృందాలు దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడు ఆయన వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ప్రశ్న ఏంటంటే, దేవుడు వచ్చి మనతో మాట్లాడి ఈ పని చెయ్యి అని చెప్పినప్పుడు మనం నిజంగా ఒబీడియంట్ గా ఉండగలుగుతామా? వాక్యం ఎప్పుడు కూడా అది ప్రాక్టికల్ గా మనలో పనిచేస్తేనే, లేదా మనము దానికి రెస్పాండ్ అయితేనే మన జీవితాల్లో దేవుని కార్యాలు నెరవేరుతాయి. మేబీ మనం ప్రొఫెషన్ పరంగా చాలా చాలా వర్క్స్ చేస్తూ ఉండవచ్చు. హౌస్ వైఫ్స్ గా వర్క్ చేస్తూ ఉండవచ్చు, ఎంప్లాయీగా ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, ఇంకేదైనా ప్రొఫెషన్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ వరల్డ్ లో సర్వైవ్ అవడానికి ఒక సోపానాలే. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఆ ప్రాంతాల్లో లేకుంటే ఆ ఆ ప్రొఫెషన్స్ లో నుంచి దేవుని యొక్క నామం మహిమపరచబడటానికి, ఆ ప్రొఫెషనల్లో ఒక శిష్యుడిగా దేవుని ప్రేమను పంచే ఒక వ్యక్తిగా నువ్వు ఉండి దేవుని యొక్క చిత్తం ఏమిటో అది నెరవేర్చడానికి దేవుడు ఆయన ఇష్టపడతా ఉంటాడు. చూడండి, అననీయ జీవితం ఎలా ఉండిందంటే, తను దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. సో దేవుని యొక్క సావరాంటీలో, దేవుని యొక్క ఆయన యొక్క సార్వభౌమత్వంలో ఆయన ప్లాన్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. దేవుడు ఆయన ఎప్పుడు కూడా చిన్న వ్యక్తులను వాడుకొని పెద్ద వ్యక్తులను దేవుళ్ళనికి నడిపించాలని ఇష్టపడతాడు. బహుశా ఈరోజు మన జీవితంలో అంత గొప్ప సాక్ష్యాలు లేవు, లేకుంటే నేను చిన్న వ్యక్తిని, నేను ఇంకా దేవుని పరిచర్య కొరకు నేను వాడబడట్లేదు అని ఒక బాధ ఉంటే, దేవుడు ఒక్కటే కోరుతూ ఉన్నాడు, అననీయ లాంటి నమ్మకత్వం. సౌలు జీవితంలో లేదా పౌలు జీవితంలో మనం చూస్తే అననీయ ఒక ఇంపార్టెంట్ రోల్ తను ప్లే చేశాడు. రేపొద్దున పౌలు సంపాదించిన ఆత్మలను దేవుడు రివార్డ్ ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు అననీయాను కూడా తప్పక పిలుస్తాడు. అలాగే బర్నబాను కూడా పిలుస్తాడు. బర్నబా ఎంతో తన్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ పర్సిక్యూటర్ ని శిష్యులు కూడా యెరూషలేములో కూడా భయం. ఎందుకంటే ఎంత మందిని తను చంపాడు కదా, ఎంత మందిని తను హింసించాడు కదా. మరి అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి ఎంత ధైర్యం కావాలి అననీయాకి. నేను అనుకుంటాను, బర్నబా కంటే ముందు అననీయ ఎంతో ధైర్యవంతుడిగా దేవుని కార్యాన్ని పూర్తి చేశాడు. బర్నబా తర్వాత వచ్చాడు. ఎస్, బర్నబా కూడా ఎక్సలెంట్ రోల్ తను ప్లే చేశాడు. కానీ చూడండి,
ఒక దేవునికి వ్యతిరేక దిశలో నడుస్తున్న ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించడానికి ఈరోజు అననీయ లాంటి వారు కావాలి. అందుకే పర్సనల్ మినిస్ట్రీ అనేది చాలా పవర్ఫుల్. యాజ్ ఎ ప్రేయర్ వారియర్గా, దేవుణ్ణి వెంబడించే వారంగా మనము వేరే వ్యక్తి జీవితంలో మనము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. మనము ఆ ఇంపాక్ట్ ఒక బిలీవర్ ఇంకొక బిలీవర్ జీవితంలో అది తీసుకురాగలడు. చూడండి, ఈ ఫెలోషిప్ లో అననీయ వెళ్ళి సౌలును బలపరచటం, లేకుంటే సౌలు కొరకు ప్రార్థన చేయటం, ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఆ సహవాసంలో ఉన్నప్పుడు ఒక కట్టె ఇంకొక కట్టెను రగిల్చినట్లుగా ఆ సహవాసం ద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణ జరుగుతుంది. ఎప్పుడు కూడా మనము సహవాసంలో మిగిలిన వారిని పురికొల్పే వారముగా, ఎందుకంటే అందుకే దేవుడు విశ్వాసి ఎప్పుడు కూడా విశ్వాసులతో సహవాసంలో ఉండాలి, అవిశ్వాసులకు సువార్తను ప్రకటించాలి. ఈ సహవాసము లేకుండా మనం కూడకుండా ఉంటే మనం ఏమవుతాం? చల్లారిపోతున్న పరిస్థితులు ఉంటాం. కలిసి ప్రార్థన చేయకుండా మనం ఉంటే ఆ భారాన్ని కోల్పోతూ ఉంటాం. చూడండి, గమనించండి, ఎప్పుడైనా గమనించండి, మనము సహవాసంలో ఉన్నప్పుడు మండుతూ ఉంటాం. దేవుని యొక్క శిష్యులతో పాటు కలుస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఆనాడు శిష్యులు ఎందుకు ప్రబలమై దేవుని యొక్క పరిచర్య కొరకు ఆ విధంగా ముందుకు వెళ్ళారు అంటే, వారందరూ ఏకాత్మతో ఏక మనసుతో ఒక్కటే దేవుని వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నారు. యూదయ, సమరయ, బూదిగంతాల వరకు సువార్త వెళ్ళడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రోలు వారు పోషించారండి. అపోస్తులందరూ యెరూషలేము యూదయ ప్రాంతాల్లో తీసుకువెళ్తే, సమరయ పిలుపు తీసుకువెళ్ళాడు, బూదిగంతాల వరకు పౌలు తీసుకువెళ్ళాడు. కానీ పౌలు జీవితంలో దేవుడు ఎంతో మందిని వాడుకున్నాడు. పౌలు కొరకు ప్రార్థించిన వారు ఉన్నారు, పౌలు దగ్గరికి రిస్క్ చేసి వెళ్ళిన వారు ఉన్నారు. పౌలుని మిషన్ ఫీల్డ్స్ లో, ప్రతి మిషన్ ఫీల్డ్ లో పౌలు కొరకు ప్రార్థిస్తున్న అంత్యొక్క సంఘాలు లాంటివి ఉన్నాయి. నేను చెప్తున్న మాటలన్నీ కూడా చాలా ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేయాలి. అననీయ జీవితాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఒక ఫెయిత్ఫుల్ డిజైబుల్, దేవుని మాటకు విధేయత చూపించాడు. తన ప్రాణము రిస్క్ తీసుకున్నాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని చెప్పినట్టుగా వెళ్ళాడు. పౌలు జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. ఈరోజు మనం అట్టి అట్టి నమ్మకత్వమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామా? బహుశా దేవుడు మనల్ని ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికో, లేకుంటే మహారాష్ట్ర ప్రాంతానికో, గుజరాత్ ప్రాంతానికో, లేకుంటే ఆ కఠినమైన రాజస్థాన్ ప్రాంతాలకు దేవుడు మనల్ని ఈరోజు పంపించకపోవచ్చు గాక. కానీ మనం ఇక్కడ చేస్తున్న ప్రార్థన, మనం ఇక్కడ చేస్తున్న నమ్మకమైన పరిచర్య, అక్కడ వారు ఆ పర్సిక్యూటర్స్ ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఆల్రెడీ చూజన్ పీపుల్ సౌల్ లాంటి వారు అక్కడ ఉన్నప్పుడు, వారు దేవుని కొరకు రావటానికి నీ ప్రార్థన సహాయపడుతుంది. స్టెఫన్ విషయమై ఎంతో మంది ప్రార్థన చేశారు. ఇటువంటి గొప్ప పౌరుషం కలిగిన వ్యక్తిని ఈ విధంగా అన్యాయంగా చంపారా? ఆ ప్రార్థన, సౌలు జీవితం దేవుని ప్రణాళిక. మనం అనుకుంటాం చాలాసార్లు, ఎందుకు ఆయన బిడ్డలను ఇట్టి హింసలకు అనుమతిస్తూ ఉన్నాడని. కానీ అక్కడ ఎంతో మంది సౌలు లేవబోతా ఉన్నారు, ఎంతో మంది పౌలులు ఆ ప్రాంతంలో లేకపోతా ఉన్నారు. ముందుకు కావాల్సిందల్లా ఒక్కటే, ప్రార్థన, ప్రార్థన, విసుగక ప్రార్థన, సంఘమంతా ప్రార్థన, సువార్థికులు సువార్థీకరణ, మిషనరీలు మిషన్ పరిచర్య, అలాగే అననీయ లాంటి ఫెయిత్ఫుల్ డిసైబుల్స్. దేవుడు మనకి అట్టి సమయాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఆ పరిచర్యలో పాలుభాగస్థుమవుదాం. మేబీ మన లైఫ్ లో అనుకోవచ్చు, నాకు అవకాశం వస్తుందా దేవుని పరిచర్య కొరకు అని. కానీ మనము చేసే చిన్న ప్రయత్నాని కోసమే దేవుడు ఆ పర్పస్ పెట్టి ఉంచుతాడు. అననీయ జీవితం మనకి ఎక్కడా తెలియదు, కానీ ఒక చిన్న పర్పస్. అననీయ ఎంత ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటే, దేవుని కొరకు ఆ విధంగా పనిచేస్తూ ఆ దమస్కు ప్రాంతంలోనే మరి హతసాక్షిగా మరణించాడు. హతసాక్షిగా మరణించాడు ఆ వ్యక్తి. ఒక చిన్న చిన్న పోర్షన్ దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు అననీయాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అట్టి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి. అయితే మనం చేయవలసిందల్లా ఏంటంటే, మనము వేరే వ్యక్తి యొక్క జీవితాన్ని ఇంపాక్ట్ చేయాలి. అది ఎలాగూ అంటే, దేవుని యొక్క ఆత్మ నింపుదలతో, మనకు దేవుడిచ్చిన ఆ భారము వేరే వ్యక్తిలో మనము, లేకుంటే వేరే వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించడానికి, ఒకటి అవిశ్వాసులకు సువార్త చెప్పటానికి, ఇంకొకటి విశ్వాసులను
అనగా సహవాసులను మనం ఏం చేయాలి? దేవునిలో మనం బలంగా కలిసి ప్రార్థన చేయాలి. ఈరోజు మరి మన దేశంలో హింసిస్తున్న వారి కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? వారిని ప్రేమిస్తూ ఉన్నామా? నిజంగా ప్రేమిస్తూ ఉన్నామా? ప్రేమిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడని ఆ మాట చెప్పి ఉన్నాడు. మనము నశించిన మనల్ని దేవుడు రక్షించాడు. ఇంకా నశించిన వారిని రక్షించబడుట కొరకు దేవుడు మన ప్రార్థన కోరుతూ ఉన్నాడు. పౌలు ఈ విషయాన్ని మరి ఆ రోమాలో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు అననీయాని జ్ఞాపకం చేసుకుంటాడు 22వ అధ్యాయంలో. అననీయ నా జీవితంలో గ్రేట్ రోల్ పోషించాడండి అని సౌలు సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, నేను ప్రధాన పాపిని, నేను దూషకుడును, పూర్వము హింసకుడును, అటువంటి నన్ను దేవుడు కరుణించాడయ్యా. 1 తిమోతి 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు ఉన్న భాగంలో మాట్లాడుతూ ఈ ప్రధాన పాపిని దేవుడు రక్షించాడయ్యా. ఆ ప్రక్రియలో భాగంగా నా కొరకు ఎంతో మంది ప్రార్థన చేశారు. నన్ను ఎంతో మంది దేవుడి దగ్గరికి రావడానికి వారు సహాయం చేశారని పౌలు తన సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకి ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే నమ్మకత్వాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రార్థనా జీవితాన్ని కోరుతా ఉన్నాడు. దేవుని కొరకు మరి రిస్క్ చేసే జీవితాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. ముఖ్యంగా హింసించే వారిని ప్రేమించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అటు రీతిగా అననీయ వలె మంచి సాక్ష్యం మనం కలిగి ఉందామా? అననీయ వలె మంచి సాక్ష్యం మనం కలిగి ఉందామా? మనం ఆర్డినరీ పీపుల్ అని మనం అనుకోవచ్చు గాక, దేవుడు ఆర్డినరీ పీపుల్ ద్వారా ఎక్స్ట్రాడినరీ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రపంచం మొత్తానికి, దాదాపు ప్రపంచంలో 3వ భాగానికి సువార్తను ప్రకటించిన బిల్లీ గ్రహం గారిని ఒక సామాన్యమైన టైలర్ ప్రభు దగ్గరికి నడిపించాడు. ఈ విషయం మనకు తెలుసా? ఎందుకు మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, మనము చేస్తున్న పరిచర్య ద్వారా మనకు తెలియదు దేవుడు ఎవరిని ఎట్టి రీతిగా ఆయన లేపి ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడో. కానీ మనం చేయవలసిందల్లా, దేవా, ఈ రోజు నాకు ఇచ్చావు, ఈ రోజులో నేను ఒక్కరికైనా నీ ప్రేమను చూపించడానికి నాకు అవకాశం దయచేయి. అట్టి రీతిగా మనం ఉన్న ప్రాంతాల్లో మనం శిష్యులముగా ఉంటే చాలు, ఆయన ప్రేమను చూపించగలిగితే చాలు. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు భారతదేశం కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, మన తెలంగాణ కానీ ఆయన బిడ్డలలో దేవుని ప్రేమను చూడటానికి ఎదురు చూస్తా ఉంది. దేవుని ప్రేమ ఆయన బిడ్డల ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎదురు చూస్తా ఉంది. మనం చూపిస్తామా ఆ ప్రేమ? మనము కూడా లోకస్తుల వలె మనము, నువ్వు నా కోసం ఏం తెస్తావు, నేను నీ కోసం ఇలా ఈ డైలాగులు మనకు అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన ప్రేమ మనం చూపించగలిగే మరి పరిచర్య మనం చేయగలిగితే మరి అననీయ లాంటి గొప్ప సాక్ష్యం మనము కలిగి ఉంటాం. ఈరోజు మాదిరిగా ప్రేరణగా మన ముందు అననీయ జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. బహుశా మనము ఎక్కువగా ఈ విషయం కొరకు ధ్యానం చేయకపోవచ్చు, కానీ లోతైన అర్థాన్ని మనము చూస్తే దేవుని కొరకు రిస్క్ చేసిన ఒక గొప్ప సేవకునిగా మనం చూస్తా ఉన్నాం. అట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించాలని, మనము కూడా ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని, దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను మరి బాధ్యతతో, భారముతో, దేవుడు ఇచ్చిన పిలుపు ప్రకారము మనం నడవాలని కోరుకుంటూ, మన మాటలు మరి దేవుని సన్నిధిలో ఒక్కసారి ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తూ మనము ముగించుకుందాం. అందరూ కూడా తలలో వంచినట్లయితే ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు ప్రత్యేకించి అననీయ అనే వ్యక్తిని, ఒక శిష్యుడిని, సడన్ గా ఒక శిష్యుడిని దేవుడు మనకి పరిచయం చేశాడు. సౌలు జీవితంలో అననీయ పోషించిన ఇంపార్టెంట్ రోల్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఘము హింసింపబడతా ఉంది, సువార్తీకరణ జరుగుతూ ఉంది. తనకొచ్చిన అప్డేట్ ప్రకారం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ తన జీవితంలో తను వెళ్ళి కలుస్తాడని అననీయకు తెలియకపోవచ్చు. కానీ దేవుని ప్లాన్ లో దేవుడు అననీయాని ఎన్నుకున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ప్రార్థిస్తున్న మనకు పర్సిక్యూటర్స్ ని డైరెక్ట్ గా ఎదుర్కొనే అవకాశాన్ని దేవుడిస్తే మనం ఏ రీతిగా రెస్పాండ్ అవుతాం? వారిని ప్రేమించగలుగుతామా? వారి కళ్ళలో ఉన్న పొరలు, ఆత్మీయమైన నేత్రాలు తెరవబడటానికి మనం ప్రార్థన చేయగలుగుతామా? వారు దేవుని కొరకు ఏర్పరచబడిన వారని, వారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారని మనము ప్రార్థనా భారాన్ని కొనసాగించగలుగుతామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని కొరకు నమ్మకంగా జీవించే ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్ లాగా మనం ఉందామా? ఈరోజు సంఘము అనగా కేవలం
భక్తులు అన్న మాటకే మనం కట్టుబడి ఉంటున్నామేమో. దేవుడు ఆయన శిష్యుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన హృదయ భారాన్ని పంచుకోవడానికి అననీయ లాంటి సాక్ష్య జీవితం మనం కలిగి ఉంటామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు, మరి ఐ రిక్వెస్ట్ ప్రశాంతి సిస్టర్, ప్లీజ్ ప్రే ఫర్ మెసేజ్